నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి పట్టణంలోని జెండా రోడ్ వద్ద మహేష్ ఫర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేసిన కలెక్టర్. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరమని వెల్లడి. రామగుండంలో పార్కింగ్ కాంప్లెక్స్ ను వెంటనే పూర్తి చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళలకు వివిధ ఆటల పోటీలు. కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా వాళ్ళ హరీష్ రెడ్డి చిరు వ్యాపారులకు అండగా నిలుస్తా అని హామీ. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల మహేష్ ఫెర్టిలైజర్స్ ఎరువుల షాప్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ యూరియా లభ్యతపై రైతులకు ఎటువంటి అనుమానాలు అపోహలు అవసరం లేదని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. యూరియా ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. ముందు పడతాయి సార్, వీళ్ళు వెనుకోవడం వరకు ఏమైందంటే వీళ్ళ బస్తాలు తీసుకోవడం వెనక ముందు అయితే అని వీళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకెళ్తారు. అది ఎక్కువ ప్రాబ్లం లేదు సార్. నాట్లు వేసుకున్నారు, వాళ్ళు గాలి వేసుకున్నారు. మల్టీ క్రాప్ యూరియా షార్టేజ్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఒక యాప్ యూరియా ట్రాకింగ్ యాప్ అని ఒకటి ప్లాన్ చేశాను. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి, అంటే 2 ఎకరాలకు ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ అవుట్ చేసి లాస్ట్ 10-15 days నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా సిమిలర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది మీరు ఓలా కానీ ఊబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అవుతుంది అనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటారు, మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, ఈ 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకోవడానికి ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటివి ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని ట్రయల్ బేస్లో సిన్స్ మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్లో మన దగ్గర లాస్ట్ 3 days నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్గా అయితే ఏం ఇష్యూస్ లేవు. సో ఇదే మన గవర్నమెంట్తో చెప్తున్నారు. అది రేపు ఎల్లుండి నుంచి మిగతా 32 డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రామగుండంలో ప్రజా వ్యతిరేక దుర్మార్గ పాలన సాగుతుందని, ప్రజాధన వృధా చేస్తున్నారని, కూల్చివేతలు కమిషన్ల కోసమేనని పార్కింగ్ కాంప్లెక్స్ ను వెంటనే పూర్తి చేయాలి. రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా PRS
పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజా ఠాకూర్ 2 ఏళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ విడుదల చేసిన చార్జ్షీట్లోని పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పట్ల ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి శనివారం గోదావరిఖని పాత మున్సిపల్ కార్యాలయంలో ఆగిపోయిన పార్కింగ్ కాంప్లెక్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం గ్రాంట్ 200 కోట్ల నిధుల ద్వారా రామగుండంలోని ప్రతి డివిజన్లో డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు, ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 2 ఏళ్ల పాలనలో వారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఒక దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఒక ఛార్జ్షీట్ను విడుదల చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో అనేక అంశాలను చెప్పడం జరిగింది. ఆ అంశాల మీద ఈరోజు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద 200 కోట్ల రూపాయలు నిధులు రామగుండం కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అనేక మౌలిక వసతులు విఠల్ నగర్ నుంచి మొదలుకొంటే, వీర్లపల్లి నుంచి మొదలుకొంటే, ఎయిటింగ్ లైన్ కాలనీలో, రామగుండంలో అన్ని డివిజన్లలో ప్రతి డివిజన్కు రోడ్లు, డ్రైనేజీలు, నల్లా కనెక్షన్లు ఇచ్చేటువంటి కార్యాచరణ అంతా కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేసినాం. అందులో భాగంగానే ఇక్కడ గోదావరిఖనిలో లక్ష్మీనగర్ ఒక వ్యాపార కేంద్రం రామగుండం నియోజకవర్గానికి. ఈ యొక్క వ్యాపార కేంద్రంలో ఎవరు వాహనాలు తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఇక్కడ పాత మున్సిపల్ కాంప్లెక్స్లో పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఒక ఆలోచన చేసి 8 కోట్ల రూపాయలను నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది. మాలకొండయ్య గారు కాంట్రాక్టర్గా ఆ రోజు ఈ యొక్క పనులను ప్రారంభం చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క పనిని ఇక్కడ భూమి పూజ చేసి, గతంలో ఎమ్మెల్యే గారు ప్రణాళిక చేసిరు కాబట్టి ఆ ప్రణాళికను అమలు చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయి లక్ష్మీనగర్లో అని ఆలోచన చేసి దీన్ని ప్రారంభం చేసినాం. సుమారు 3 కోట్ల పైచీలకు కాంట్రాక్టర్ కూడా వర్కులు పూర్తి చేసిండు. చాలా డెప్త్గా పునాది వేసి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడున్నటువంటి ఎన్నికల నోటిఫికేషన్ల మూలాన కొంత బిల్లులు కొంత ఆలస్యమైంది. ఇలా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ్డది, 2 ఏళ్ళు అవుతుంది. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్ నందు మహిళలకు వివిధ ఆటలు, పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్జీ1 ఏరియా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మరియు సేవా సమితి సెక్రటరీ వీణాసింగ్ హాజరై పచ్చ జెండా ఊపి ఇట్టి ఆటల పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు, యువతకు రన్నింగ్ రేస్, బాంబ్ ఇన్ ది సిటీ, బెలూన్ ఊదటం, పిరమిడ్, బాల్ త్రో, లెమన్ స్పూన్ రన్ తదితర ఆటలు పెట్టడం జరిగింది.
ఒక రౌండ్ అయిపోయినా పెరుగల్ల పెట్టి రెట్టి బిడ్డలో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే రామసిలుక గ్రౌండ్లో మహిళలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ భాగంలో ఈరోజు ఇక్కడ చాలా మంది మహిళలు కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సమావేశం శనివారం గోదావరిఖని స్వాగత్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షురాలుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పిహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా ఎస్కే మొయినుద్దీన్, ఉపాధ్యక్షులుగా ఎస్డి ఇస్మాయిల్ బాబా, ముఖ్య సలహాదారులుగా ఎండి జాహిద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే కిషన్ సింగ్, కోశాధికారిగా ఎండి ముజాహిద్, సలహాదారులుగా బూరుగు వంశీకృష్ణ, సంయుక్త కార్యదర్శి తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా నయీం, అంకుష్, కాలపల్లి సమ్మయ్య, సందీప్, ఎస్టి ఇమాం, ఎండి సాహిత్లను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు కార్యవర్గాన్ని అతిథులు సత్కరించారు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే ఒక చిరు వ్యాపారస్తుడు మరి వాళ్ళ తల్లికి క్యాన్సర్ సోకడం వల్ల ఖచ్చితంగా మన ఫౌండేషన్ నుండి దాన్ని సాయం చేయాలని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన దానికి మరి నా వంతుగా చిరు సాయం వీళ్ళకి ఈ కుటుంబానికి నేను అందిస్తున్నాను. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వీళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు. ప్రధానంగా గోదావరిఖనిలో నడుస్తున్నటువంటి అన్యాయ అక్రమ దౌర్జన్య కాండ ఎట్లా కొనసాగుతుంది అనేది నాకు తెలుసు. నేను గత 2 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తున్నా. కొంతవరకు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరి మీద కూడా చెప్పుకోలేనటువంటిగా సమస్యలు సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సరే, ఏదేమైనప్పటికీ దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా వీళ్ళందరి సమస్యలు కూడా చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా తోపుడు బళ్ళు ఉంటాయి, కొన్ని బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే పండ్లు అమ్ముకునేటోళ్ళు, చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నా మీద భరోసా నమ్మకం పెట్టి నన్ను ఎన్నుకున్నారో వీళ్ళందరి భరోసాని కూడా నిలుపుకుంటూ ఎటువంటి వీళ్ళకి ప్రమాదం వచ్చినా లేకపోతే ఎటువంటి హాని జరిగినా కూడా వీళ్ళకంటే ముందు నేను నిలబడే హానిని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం చిరు వ్యాపారస్తులే కాదు, రామగుండంలో ఉన్న ప్రధాన వ్యాపారస్తులైనా ఎవరైనా కానీ
ఏ ఒక్క చిన్న పర్సన్ అయినా కానీ మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ప్రమాదం వచ్చినా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి, నన్ను అందుకోండి. నేను మీకు వచ్చినటువంటి సమస్యను దూరం చేయడానికి మీ ముందట వాలిపోతారు. ప్రధానంగా ఏంటంటే రామగుండంలో మేజర్గా ఉన్నటువంటి సమస్య కాలుష్యం బారిన పడి అలా చాలామంది, వాస్తవానికి ఈ సభకి కాలుష్యానికి సంబంధం లేదు, కాకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని నేను దీని మీద ప్రజలకి మరి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా, వాళ్ళని ఈ విషయం పట్ల అవగాహన తెలుసుకునే విధంగా నేను చెప్తున్నాను. ఏంటంటే ఈ కాలుష్యం వల్ల కొన్ని వేల మరణాలు సంభవిస్తున్నాయి ప్రతి ఏటా. నేను వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో దాదాపు 40-50 మంది చనిపోయారు. వాళ్ళందరికీ పాపం తెలియదు. చాలామందికి ఏంటంటే వాళ్ళు గుండెపోటు వల్లనో లేకపోతే క్యాన్సర్ వల్లనో లేకపోతే లంగ్స్ వల్లనో ఏదో చనిపోయిందో అని అనుకుంటారు. కానీ దాని అంతటికీ మూల కారణం వల్ల కాలుష్యమే. అటువంటి కాలుష్యం పైన ఇలా కొట్లాడడానికి మీరందరూ కూడా చిరు వ్యాపారస్తులు మొదలుకొని ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు, ప్రతి ఒక్క అవ్వ తాత, ప్రతి ఒక్కరు ముందుకి కలిసి రావాలి. ఎందుకంటే మీ ప్రాణాన్ని తీస్తున్నాయి ఇలా కాలుష్యం. దాని మీద స్పందించాల్సినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి నాతో చేయగలిపి మనందరం కూడా ముందుకు నడుద్దాం. మరి ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ మాకు ఇప్పుడు ముఖ్య సలహాదారుడు జాయిద్ పాషా భాయ్ ఉన్నాడు, వంశీకృష్ణ గారు ఉన్నారు, తర్వాత అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరిని ఎన్నుకున్నాం. కాబట్టి వీరందరి దృష్టికి తీసుకురండి. ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఒక ఫౌండేషన్ ఉంది, వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అని. దాని తరఫున నేను చేయగలిగే చిరు సాయం ఏదైనా ఉంటే నేను చేయగలుగుతా. మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తాను. నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్న మీరందరూ కూడా శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో చనిపోయిన హోంగార్డ్ కె చంద్రయ్య 166 కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ సంక్షేమ నిధి నుంచి అదనపు డైరెక్టర్ జనరల్ హోంగార్డ్స్ స్వాతి లక్ట్రా గారు మంజూరైన 15,000 రూపాయల చెక్ను అదనపు డీసీపీ శ్రీనివాస్ వారి కార్యాలయంలో హోంగార్డ్స్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రతాప్, హోంగార్డ్స్ ఆర్ఐ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్రంలోని బగల్పూర్ జిల్లా కహల్గావ్ ఎన్టీపీసీ హాల్లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ జనరల్ కౌన్సిల్ కు అపర్ణ ఐఎస్టియు జాతీయ అధ్యక్షురాలు అధ్యక్షత వహించగా ప్రారంభ ఉపన్యాసం ఫారూక్ అలీ, బగల్పూర్ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం కోసం మీరు చేస్తున్న పోరాటాలు మరింత బలపడాలని అన్నారు. ఇక జనరల్ కౌన్సిల్ సమావేశాలు బీహార్లో పెట్టినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. జనరల్ కౌన్సిల్ 2 రోజుల పాటు విజయవంతం కావాలని కోరుతున్నాము అన్నారు. అలాగే ప్రధాన వక్త గొంజాలెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి 4 లేబర్ కోడ్స్ ను తీసుకురావడం జరిగిందని, ఇది కార్మిక వర్గానికి ఉరితాల్ లాంటిదని అన్నారు. झंडा फहराने से होगी और हमारे इफ्टू के राष्ट्रीय अध्यक्ष नेशनल कमेटी प्रेसिडेंट कॉमरेड अपर्णा विल डू द फ्लैग होस्टिंग. झंडा फहराएंगे कॉमरेड अपर्णा. एनसीएम राजा सामने आ जाओ. ओनली एनसीएम साई अभी नहीं आ. लेबर कोड रद्द करेंगे. More labor codes we will repeal. గత ఒప్పందాలను అమలు చేయాలని వాల్పేపర్ స్టిక్కరింగ్ తో ఆందోళనలో గుర్రం సుధాకర్, లక్క శ్రవణ్ గౌడ్, దానడ రాజు, టిష్ బాబు, సందీప్, వంగ, సంతోష్, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. జ్ఞాన తెలంగాణ గుండం అసెంబ్లీ నియోజకవర్గం ప్రతినిధి 19 డిసెంబర్ 2020 సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ కేసుల పరిష్కారం కోరుతూ ఏఎల్పీ గనుక ఈరోజు దీర్ఘకాలంలో ఉన్న గత ఒప్పందాలను పెండింగ్లో ఉన్న వాటిని అనగా మారుపేర్లు మరియు విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం RG3 ఏఎల్పీ గని వద్ద కార్మికుల పిల్లలు వాల్పేపర్ స్టిక్కరింగ్ చేసి వినూత్న రీతిలో పెద్ద నిరసన కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. విలేజ్ రామగుండంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో ఈ రోజు నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు
భాగవత సప్తాహం పారాయణం ప్రవచనాలు శ్రీ హర్కర గంగాధర రావు దంపతులు, సేనాధిపతి రామాచారి దంపతులు, కమ్మల నారాయణ శర్మ దంపతుల ఆధ్వర్యంలో బోధించడం జరుగుతుంది. ఈ మహా కార్యక్రమంలో మొదటి రోజు భగవత గ్రంథం ఊరేగింపు, కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, శ్రీ రుక్మిణి కృష్ణ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవచనకర్తగా బ్రహ్మశ్రీ మారుపాక సత్యనారాయణ శర్మ వ్యవహరిస్తున్నారు. ప్రవచనాల సమయం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఈ ప్రవచనాలు ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భక్తి, జ్ఞానం, వైరాగ్యము అనే 3 విషయాలతోటి ఉండబడేటువంటిదే భాగవతము. ఈ భాగవతం అనబడేటువంటిది భక్తితో ఆచరించేటువంటి ఒక వారికి దశావతారాలు అనేకమైనటువంటి యొక్క ఈ లోకాలన్నీ కూడా భగవంతుని యొక్క అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఈ లోకానికి శుభ్యం సంభవిస్తుందో ఆ సమయంలో భగవంతుడు ఒక అవతారం ఎత్తుతుంటాడు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క అవతార విశేషమైనటువంటిదే ఈ భాగవతం అనబడేటువంటిది. కేవలము పరమాత్మని యొక్క రూపమే భాగవతం. కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రం రామగుండంలో ఉండబడే భక్తులందరూ సంపూర్ణమైనటువంటి ఒక భక్తితోటి వచ్చేసి సంపూర్ణమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి ఒక భక్తి జ్ఞానం అనేటువంటిది ఉన్నటువంటి యొక్క రామగుండం ప్రజలు అందరూ కూడా ఈరోజు భాగవతాన్ని 7 రోజులు, ఈ రోజు నుంచి 7వ రోజు 7 రోజుల వరకు భాగవత కాలక్షేపం జరుగుతుంది. భక్తులందరూ కూడా సక్రమంగా ఈ భాగవతం వినేది ఉంటే సర్వ కోరికలు, అంటే మనం అనుకున్నటువంటి కోరికలు ఏమున్నా కానీ తీరుతాయి. వివాహం కాని వారికి వివాహము, ఆర్థికమైన ఇబ్బందులతో ఉండబడేటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఒక విషయాన్ని కూడా అనుగ్రహిస్తాడు భగవంతుడు కృష్ణ పరమాత్ముడు. అలాగే సంతాన విషయంలో అనేక విషయాల్లో భాగవతం అంటే కేవలము ఆ పరమాత్ముడు అనుగ్రహించేటువంటి యొక్క గొప్పనైనటువంటి ఒక స్థితి. కాబట్టి ఇలాంటి ఒక భాగవతాన్ని విన్నటువంటి ఒక భక్తులందరికీ కూడా ఆ గోపాలకృష్ణమూర్తి అనుగ్రహించాలని చెప్పి వేడుకుంటున్నాను. నూతన దంపతులు విజయవాడలో ఉన్న బంధువుల ఇంటికి హైదరాబాద్ నుంచి ట్రైన్లో బయలుదేరారు. ట్రైన్లో ఇద్దరి మధ్య వచ్చిన గొడవ కాస్త ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా చెందిన సింహాచలం భవానీ నవదంపతులు హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ట్రైన్లో ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది. గొడవ కాస్త భవానీ నడుస్తున్న ట్రైన్ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సమీపంలో ట్రైన్ నుంచి దూకడంతో వెంటనే ఆమె భర్త సింహాచలం కూడా దూకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఈరోజు తుది శ్వాస విడిచిన సమాచారం తెలుసుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ అదనపు డీఎస్పీ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ గోదావరికని ఐబీ కాలనీ నివాసానికి వెళ్లి వారి పార్థివ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించారు. డీసీపీ అడ్మిన్ మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ 1992 బ్యాచ్లో పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికై 33 ఏళ్లుగా పోలీస్ శాఖలో నిబద్ధతతో నిజాయితీతో ప్రజాసేవలో అహర్నిశలు శ్రమించారు అని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి పట్టణంలోని జెండా రోడ్డు వద్ద మహేష్ ఫర్టిలైజర్ షాప్ను తనిఖీ చేసిన కలెక్టర్. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరమని వెల్లడి. రామగుండంలో పార్కింగ్ కాంప్లెక్స్ ను వెంటనే పూర్తి చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళలకు వివిధ ఆటల పోటీలు.
కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా వాళ్ల హరీష్ రెడ్డి చిరు వ్యాపారులకు అండగా నిలుస్తా అని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.